హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ. వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, ఈరోజు మా కపుల్ అడిగిన డౌట్‌ని నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను. బికాస్ దట్ ఈస్ ద క్వైట్ కామన్ డౌట్. అందరూ బ్రెయిన్‌లలో అందరి మనసులోనూ ఐవీఎఫ్ గురించి ఉన్న డౌట్ అన్నమాట. ఐవీఎఫ్ చేసినప్పుడు కంపల్సరీగా కవల పిల్లలే వస్తారా? మాకైతే కవల పిల్లలు వద్దండి. మాకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు. సో, మాకు సింగిల్ బేబీయే కావాలి అని చెప్పి అడిగారనమాట. ఇంకొక కపుల్ వచ్చేమో, మేడం మాకు ఇంకా ఇప్పటికీ పిల్లలు లేరు. సో, మాకు ఐవీఎఫ్‌లో ఒకటేసారి మాకు ట్విన్స్ వచ్చేసేయాలి. సో, ఒకటేసారికి మాకు అయిపోతది అని చెప్పి అడిగారు. సో, నిజంగా ఇట్లా సాధ్యమా? ఒక బేబీ కావాలంటే ఒక బేబీని పుట్టించడం, ఇద్దరు బేబీలు కావాలంటే ఇద్దరు బేబీలను పుట్టించడము, ముగ్గురు కావాలంటే ముగ్గురిని పుట్టించడము, అదంతా కూడా మనం చేయగలమా? అదంతా కూడా మా చేతిలో ఉందా? అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు మనం ప్రివెంట్ చేయగలము అన్నది చూద్దాము. సో, ఫస్ట్ దాంట్లో ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు. ఒక బేబీ తర్వాత వాళ్ళకి అనుకోని కారణాల వల్ల ట్యూబెక్టమీ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సెకండ్ బేబీ కోసం అని వచ్చారు. సో, 2 ట్యూబ్స్ కూడా ట్యూబెక్టమీ ఉంది కాబట్టి, మనం ట్యూబల్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అఫ్‌కోర్స్ రీకనలైజేషన్ కూడా చెప్పాము, కానీ దే వాంటెడ్ టు గో ఫర్ ద ఐవీఎఫ్. సో, ఇప్పుడు ఐవీఎఫ్‌లో వాళ్ళ మెయిన్ ఏంటంటే, మాకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు. సో, మాకు సింగిల్ బేబీయే కావాలి, కవల పిల్లలు వద్దు అని చెప్పి అడిగారనమాట. సో, అట్లాంటి కపుల్స్ కోసం మేము చేసేది ఏంటంటే, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఏది చేస్తామంటే, డే 5 ఐదో రోజు ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటారనమాట. ఈ బ్లాస్టోసిస్ట్‌ని ఐదో రోజు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము. అది కూడా మంచి గ్రేడింగ్ ఉన్నది. లైక్ 4AA, 5AA లేదంటే 4AB అట్లాగా మంచి గ్రేడింగ్ ఉన్న ఎంబ్రియోని, సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము. అలా సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి అంటే, సింగిల్ బేబీయే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కవల పిల్లలు లేదంటే ట్రిప్లెట్స్, అలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, దాని తర్వాత ఫీటల్ రిడక్షన్‌కి కానీ వెళ్ళే అవసరాలు లేవు. నెగటివ్ సైడ్ చూసినప్పుడు ఏంటంటే, సింగిల్ ఎంబ్రియోతో మనకి సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని ఐదో రోజు ఎంబ్రియో అయినా సరే జనరల్‌గా 2 ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎందుకంటే సింగిల్ ఎంబ్రియోతో మనకి సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అది లోపలికి వెళ్ళి కూడా కొన్నిసార్లు డివైడ్ అయ్యి మనకి ట్విన్స్ అన్నది రావచ్చు. సో, మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే, ద సక్సెస్ రేట్ మైట్ బీ లో. బికాస్ మనం ఎప్పుడైనా సరే ఐదో రోజు ఎంబ్రియోలు పెట్టినప్పుడు 2 పెడతాము. ఎందుకు అంటే, ఒకటి లేకపోయినా ఒకటైనా సరే ఇంప్లాంట్ అవుతుంది అంటే, ఒక ఎంబ్రియో లేకపోయినా ఒక ఎంబ్రియోతోనే మనకు సక్సెస్ రేట్ వస్తుంది అని చెప్పి జనరల్‌గా 2 పెడతామన్నమాట. బికాస్ ఏ ఎంబ్రియో వెళ్ళి అతుక్కుంటుంది, ఏ ఎంబ్రియో వెళ్ళి అతుక్కోదు అన్నది ఏ డాక్టర్‌కి కూడా తెలీదు. మనం ఇది అవుతుంది కావచ్చు అని చెప్పగలము, కానీ పక్కాగా ఈ సైకిల్‌లో వచ్చేస్తది అని చెప్పి ఏ ఎంబ్రియాలజిస్ట్ కానీ, ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ చెప్పలేరు. సో, దట్ ఈస్ ద పాజిటివ్ అండ్ నెగెటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో, మనకి సింగిల్ బేబీయే కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క సైకిల్‌లో ఒక్కొక్క ఎంబ్రియోనే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అలా మనం ఒక్కొక్క ఎంబ్రియో పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ద మల్టిపుల్ ట్రయల్స్. అంటే నంబర్ ఆఫ్ ఈటీస్, నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కువగా వేయాల్సి వస్తుంది. బికాస్ సక్సెస్ రేట్ ఈస్ కంపారిటివ్లీ లో. వెన్ మనం 2 బ్లాస్టోసిస్ట్లు పెట్టిన దానికి, సింగిల్ బ్లాస్టోసిస్ట్ పెట్టిన దానికి ఒక 10-20% సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మనకి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం సింగిల్ ఎంబ్రియో కాబట్టి సింగిల్ బేబీ వచ్చేస్తుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. నిల్లని చెప్పలేము. కొన్నిసార్లు ఆ స్టేజ్‌లో కూడా లోపలికి వెళ్ళాక అది డివైడ్ అయ్యి మళ్ళీ 2 బేబీస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 90% మాత్రం సింగిల్ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ కపుల్ కోసం, ఎవరైతే సింగిల్ బేబీయే కావాలి అని అనుకుంటారో. కొందరు కపుల్స్ వచ్చి ఏమంటారు, మేడం మాకు ట్విన్సే కావాలి, మాకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ట్విన్స్ వచ్చేలాగా చేయండి అని చెప్తారు. సో, నిజంగా ట్విన్స్‌ని మనం పుట్టించడము అంటే 2 ఎంబ్రియోస్‌ని మనం ట్రాన్స్ఫర్ చేయగలము. కానీ చేసిన తర్వాత అందులోంచి 2 సక్సెస్ అవుతాయా అంటే 2 ఇంప్లాంట్ అవుతాయా, ఒకటే ఇంప్లాంట్ అవుతుందా, ఏది ఇంప్లాంట్ కాదా అన్నది ఎవరికీ కూడా తెలీదు. సో, మాక్సిమం ఎవరైతే మేడం ట్విన్స్ కావాలి అంటారో వాళ్ళకి క్లియర్‌గా చెప్తాము,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ అంటే దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. అందుకనే ట్విన్ ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాము. ఎందుకు అంటే ప్రీటర్మ్ లేబర్ అయ్యే అవకాశం ఉంటుంది, పాలిహైడ్రామ్నియాస్, ఆలిగోహైడ్రామ్నియాస్, ప్లజెంటా కూడా పెద్దగా ఫామ్ అవుతుంది, లోలయింగ్ ప్లజెంటా ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దట్టు ట్విన్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సింగిల్ ప్రెగ్నెన్సీ కన్నా మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో అన్నీ డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ 2 ఎంబ్రియోస్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ గెట్టింగ్ ఏ ట్విన్ ప్రెగ్నెన్సీ. సో అట్లా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి రిస్కులన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ట్విన్ ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాము. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ట్విన్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు నేను 2 ఎంబ్రియోలకు 10 మందికి పెట్టాననుకోండి, 10 మందికి కూడా ట్విన్స్ వచ్చేస్తారా? రారు. అందులో ఆ 10 మందిలో ఒక 2 లేదా 3కి మాత్రమే. సపోజ్ ఇప్పుడు నేను 10 మందికి డే 5 ఎంబ్రియోస్ పెట్టాననుకోండి, అందులో ఒక 6 నుంచి 7కి పాజిటివ్ వస్తుంది. బికాస్ దట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ డే 5 ఎంబ్రియోస్, అంటే బ్లాస్టోసిస్ 60 to 70%. ఆ 10 మందిలో 6 నుండి 7కి పాజిటివ్ వస్తుంది. ఆ 6 నుండి 7లో మినిమం 5కి సింగిల్ ప్రెగ్నెన్సీసే వస్తుంది. ఎవరికో ఒక్కరికి మాత్రం ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్విన్స్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ కంపారిటివ్లీ. సో అందుకని మీరు ట్విన్స్ అనగానే మేము ట్విన్స్ని మీకు ఇచ్చేసేయలేము, అది డాక్టర్ చేతిలో ఉండదండి. మ్యాక్సిమం మేము చేయగలిగింది 2 ఎంబ్రియోస్ మీ గర్భసంచిలో పెట్టడం, ప్రొవైడెడ్ ట్విన్స్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ మీకు అర్థమయ్యి మీరు ఓకే అని మీరు ఒప్పుకున్నా కూడా ట్విన్స్ని తయారు చేయడము, ట్విన్స్ని పెట్టడము అన్నది డాక్టర్ చేతిలో లేని పని. బట్ యూ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దోస్ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే మీరు ట్విన్స్ కావాలి అనుకుంటున్నారో. సో ఆ 10 మందిలో ఒక్కరి లేదా 2కి మాత్రమే ట్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగిలినందరికీ కూడా సింగిల్ బేబీయే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఐవీఎఫ్ చేసినా కూడా మనం సింగిల్ బేబీ అనుకుంటే సింగిల్ బేబీయే, ట్విన్స్ అంటే ట్విన్సే, ట్రిప్లెట్స్ అంటే ట్రిప్లెట్సే. మన చేతిలో అన్నది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్రొవైడెడ్ మన చేతిలో ఆప్షన్ ఉంటే ఎప్పుడైనా సరే సింగిల్ బేబీకి ప్రయత్నం చేయడమే చాలా చాలా మంచిది. మదర్ ఆరోగ్య రీత్యా కానీ, బేబీ ఆరోగ్య రీత్యా కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ సేఫర్. సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9 నెలల వరకు, 9 నెలల బియాండ్ మంచిగా టర్మ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ కవలలు ఏదైనా ఉన్నా, ట్రిప్లెట్స్ ఏదైనా ఉన్నా సరే 7 నెలల్లోనే, 8 నెలల్లోనే డెలివరీలు అయిపోయే అవకాశం ఉంది. పుట్టిన బిడ్డలకు కూడా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మ్యాక్సిమం ట్విన్స్ని, ట్రిప్లెట్స్ని అవాయిడ్ చేసి సింగిల్టన్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడమే చాలా చాలా మంచిది. సో ఐ హోప్ మీకున్న మ్యాక్సిమం డౌట్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, సపోజ్ ఇప్పుడు ట్విన్స్ వచ్చారు కానీ వాళ్ళకి సింగిల్ బేబీయే కావాలి అనుకుంటున్నారు, ఎలా మరి? ఇట్లాంటి డౌట్స్ ఇంకా మీకు ఏదైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.